హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మా పాప బార్సాల అండ్ నామకరణం ఫంక్షన్ అనమాట. సో నామకరణం వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న రాములవారి టెంపుల్లో చేసేసాము. వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఈ టెంపుల్ మాకు. సో ఇక్కడ నామకరణం చేసేసి ఇంటి దగ్గర ఫంక్షన్ అయితే చేస్తున్నాము. ఇంకా అందరం ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా పూజారి పూజ స్టార్ట్ చేసేసారన్నమాట. టెంపుల్లో ఫస్ట్ దేవుడికి పూజ చేసిన తర్వాత మా పూజ అనేది స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో ఈ లోపు మేము తెచ్చిన పూజ సామాగ్రి అంతా అక్కడ ఇచ్చిన బౌల్స్లో నేను పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ సపరేట్ చేసేస్తున్నాను. ఇంకా పంతులు గారు పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ తెలుసు కదా, గౌరమ్మతో పూజ అనేది స్టార్ట్ చేసేసారనమాట. ఇక్కడ మా పాపకైతే నేమ్ అయితే పెడుతున్నాము. పంతులు గారు అన్నారు 3 పేర్లు పెట్టాలి, అందులో వ్యవహారిక నామంతోనే పిలవాలి అన్నారు. అయితే ఫస్ట్ వచ్చేసి నక్షత్ర నామము, ఇంకొకటి వచ్చేసి మాసనామము అండ్ ఇంకోటి వచ్చేసి వ్యవహారిక నామము. సో 3 పేర్లు పెడుతున్నారనమాట. సో నక్షత్ర నామం వచ్చేసి దా నక్షత్రం మీద పెట్టాలి. సో అందుకని మేము ధనుషిక అని చెప్పాము. అండ్ మాసనామం వచ్చేసి పంతులు గారే సత్యభామ అని పెట్టారు. అండ్ ఇంకొకటి వచ్చేసి వ్యవహారిక నామము. సో మేమైతే అషిక శ్రీ సంధ్య అని పెట్టాము. సో అషిక అనేది అండ్ శ్రీ సంధ్య అనేది అత్తయ్య పేరు అనమాట. అత్తయ్య పేరు సంధ్యారాణి. సో అత్తయ్య పేరు కూడా కలిసి వచ్చేటట్టుగా మేము అషిక శ్రీ సంధ్య అని పెట్టుకున్నాము. జన్మనామము ధన్షిక అనునామము ధరించి దీర్ఘాయుష్మతి భవ శతాయుష్మతి భవ. మాసనామము సత్యభామ అనునామము ధరించి దీర్ఘాయుష్మాన్ దీర్ఘాయుష్మతి భవ. వ్యవహారిక నామము చెప్పండి. అషిక శ్రీ సంధ్య అనునామము ధరించి దీర్ఘాయుష్మతి శతాయుష్మతి భవ. నామకరణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. తల్లి అమ్మాయి చెప్పు తల్లి. రైట్ 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 ఇయర్ తమలపాకు తిప్పి పెట్టారు. చెప్పండి. జన్మనామము ధన్షిక నామము ధరించి. చెవులో పాపకే వినబడాలి, అందరికి కాదు. పెద్ద దగ్గర చెప్పాలి. చికాకుంది బాబు. చెప్పండి. ధన్షిక అనునామము ధరించి శతాయుష్మాన్ భవ. మాసనామము సత్యభామ అనునామము ధరించి శతాయుష్మాన్ భవ. వ్యవహార నామము అషిక శ్రీ సంధ్య అనునామము ధరించి శతాయుష్మతి దీర్ఘాయుష్మతి భవ. నామకరణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అఖండ ఆయురారోగ్య సిద్ధిరస్తు. దీర్ఘాయుష్మతి సిద్ధిరస్తు. మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో వ్రాజో దధాతు. మతి సగం సుజతస్మిన్ దర్భనే హిరణ్యం నిష్కర్యా గ్రంథిం భద్వా వధాయోర్మంత్రేణ కుమారం ప్రాశయిత్వా. మేధాంతే ఇలా పట్టుకోవాలండి, దాన్ని అంటించినట్టుగా పెట్టుకోవాలి. మేధాంతే దేవసవిత మేధాన్ దేవి సరస్వతి. మేధాంతే అశ్వినో దేవా వాధత్తాం పుష్కరస్రజా. త్వయి మేధాన్ త్వయి ప్రజాన్ త్వయి యజ్ఞస్తేజో దధాతు. త్వయి మేధాన్ త్వయి ప్రజాన్ త్వయి ఇంద్రియం దధాతు. త్వయి మేధాన్ త్వయి ప్రజాం త్వయి సూర్యో రాజో దధాతు. చెప్పండి. మాసనామ 3 సార్లు అందించండి. జన్మనామము ఏంటి?
ధర్షిక అనునామము ధరించి శతాయుష్మాన్ దీర్ఘాయుష్మాన్ భవ. అట్లనే మాసనామము సత్యభామ అనునామము ధరించి శతాయుష్మాన్ భవ. మధురము సేవించి మధురమైన వాక్కులు పలికి దీర్ఘాయుష్మాన్ భవ. మూడోసారి అశిక శ్రీ సంధ్య అనునామము ధృత్వా ధరించి దీర్ఘాయుష్మతి భవ. అమృతము ఇవ్వండి. అమృతము సేవించి అమృతమైన వాక్కులు పలికి దీర్ఘాయుష్మాన్ భవ. వేరేగా మాకు తృప్తిగా అనిపించింది అంతే చాలు. చెప్పండి. జన్మనామము పెడుతూ చెప్పాలి. జన్మనామము ధన్షిక అనునామము ధరించి దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మతి భవ. మాసనామము సత్యభామ అనునామము ధరించి శతాయుష్మతి భవ. వ్యవహార నామము అశిక శ్రీ సంధ్యాను నామము ధరించి దీర్ఘాయుష్మతి భవ. అమృతము సేవించి అమృతమైన వాక్కులు పలికి దీర్ఘాయుష్మతి భవ. రండి. ఇంకా ఇది ఫంక్షన్కి ముందు రోజు అనమాట. ఇంకా ఫంక్షన్ అనగానే గిఫ్ట్స్ కూడా ఉంటాయి కదా. సో మేమైతే గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప, మా డాడీ అందరూ హెల్ప్ చేస్తున్నారు గిఫ్ట్ ప్యాకింగ్. ఈలోపు టెంట్ వాళ్ళు వచ్చేసారనమాట. టెంట్ వాళ్ళు కూడా టెంట్ వేసేస్తున్నారు. సో మొత్తానికి గిఫ్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా టెంట్ వాళ్ళు వచ్చి టెంట్ వేసేస్తున్నారు. టెంట్ వేయగానే ఇంటికి అసలు చాలా కళ అయితే వచ్చేసింది. లోపల మాకు ఇంటి లోపల కార్ పార్కింగ్ దగ్గర చాలా ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ మేము స్టేజ్ డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఇంకా బయట వచ్చేసి అంటే మనం భోజనానికి ఉంటుంది కదా, అక్కడ మనకి టెంట్ అనేది ఇది వేపించామన్నమాట. ఒక 2-3 ఇల్లులు కవర్ అయ్యేలాగా టెంట్ అయితే వేపించాము. ఇక్కడ మా బాబు మా అక్క వాళ్ళ పాపకి తినిపిస్తున్నాడు అనమాట. చాలా ఫన్నీగా అండ్ క్యూట్గా అనిపించింది. ఎందుకంటే వాడికే తినడం సరిగా రాదు, ఇంకా వీడు మా అక్క వాళ్ళ పాపకి తినిపిస్తున్నాడు అనమాట. చాలా క్యూట్గా అనిపించింది. సో అందుకనే రికార్డ్ చేసేసాను. ఇంకా ఇది ఫంక్షన్ రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది. వంట వాళ్ళు 5 o'clockకే వచ్చేసారు. ఇంకా వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు ఇంకా స్టార్ట్ చేసేసుకున్నారు అనమాట. ఇక్కడ మేము కూర్చున్నాము. ఇక్కడ ఆంటీ చాయ్ పెడుతుంది. మేము చాయ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చారనమాట మార్నింగే. ఇంకా వీళ్ళ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకున్నారు. మేమైతే ఉయ్యాల థీమ్ అయితే అనుకున్నాము. సో చూసారు కదా, చాలా బాగా డెకరేట్ చేశారు స్టేజ్ని అయితే. సో మా పాపనేమో అశిక శ్రీ సంధ్య. సో అది కూడా అక్కడ చాలా బాగా కనిపిస్తుంది. ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. ఇంకా